సో చెప్పండి, శ్రీకాళహస్తి ప్రజానికుడిగా మీరు ఏంటి ఇక్కడ ఎమ్మెల్యే గారి గురించి ఏం చెప్తారు? టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాత్రం నేనే గెలుస్తాను అంటున్నారు ఈసారి. మరి బిఎఫ్ మధు గారు గెలుస్తారా, సుధీర్ రెడ్డి గెలుస్తారా? బీప్ మధువే గెలుస్తుంది. అన్ని రకాలుగా సేవలు చేస్తున్నాడు, ప్రతి ఒక్కరికి ఏది అవసరం అది చేస్తున్నాడు, కానీ అతన్ని గెలిపించుకుంటారు. రెండోది, ఇదివరలో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎవరు ఇంత అందుబాటులో ఎవరు లేరు. ఇప్పుడు జగన్ సార్ కావచ్చు, మధు సార్ కావచ్చు, అందుబాటులో మనకున్నారు. ఏ ఆపదంటే అది మనకు టక్కని ఇమీడియట్ చేస్తపోతున్నారు. 24 గంటలు ఎక్కడనే ఉన్నాడు, అది గొప్పతనం. సొంత నిధులతో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అంటారు. నిజంగా అంటే ముఖ్యమంత్రి గారి యొక్క పథకాలు కాకుండా ఇంకా ఆయన సొంత నిధులతో అంటే శివరాత్రి అప్పుడు తాళి బొట్టిస్తున్నాడు, ఇంకేదన్నా అవసరం చేస్తున్నాడు, ముస్లిమ్స్కి ఏదేదో సహాయం చేస్తున్నాడు, చనిపోయే వాళ్ళకి 10,000 ఇస్తున్నాడు. ఇట్లా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. కరోనా కష్టకాలంలో ఇక్కడుండి ట్రాక్టర్లు కావచ్చు, ఇంకా ఆటోలు కావచ్చు, అన్ని రకాల వెహికల్స్ పెట్టి దాన్ని ఫుల్గా భోజన సామాగ్రి అంతా పెట్టి అందరికీ సహాయం చేశాడు. అది చేస్తున్నా కూడా మధుసూదన్ రెడ్డి వచ్చి కరోనా ఇంకా స్ప్రెడ్ చేసేనాడు. ఏదైనా నువ్వు వచ్చి చేయి సేవ, నేను వద్దన్నారా? మరి ఎందుకు ఇట్లా పనికి మాటలు వాళ్ళు అపోజిషన్ చేసేది తప్పు కదా. నీకు చేత కాకపోతే గమ్మునుండు, చేసేవాళ్ళే గమ్మును వదిలేయాల, చేయాలి. వాళ్ళు ఏం చేస్తా చూస్తూ ఉంటాం. ఎలా ఉండబోతుందండి సుధీర్ కుమార్? టీడీపీ అదే మనం చెప్పుకోదగ్గ ఇదేం కాదు, మనుషులే గెలుస్తాడు. ఛాలెంజ్ సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.